సజీవుడు, మన రక్షకుడు, సృష్టికర్త యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు తన మాట ద్వారా మనతో మాట్లాడనై ఉంటుండగా మనము మన మనస్సులను, హృదయాలను సిద్ధపరచుకొని, దేవా, ఈ రోజుకు లేదా ఈ స్థితిలో నా కొరకు ఏ మాట దాచి ఉంచావో, ఏ ఆజ్ఞను నా కొరకు ఉంచావో అన్న మనసుతో మనము వాక్యాన్ని విందాము. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి వాక్యములో, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా. ఇది చాలా గంభీరమైనటువంటి అంశము. కొత్త నిబంధనలో అదే ఆ పదములోనే ఉచితముగా నీతిమంతులుగా చేయుట. దేవుడు మానవులను ఉచితముగా నీతిమంతులుగా చేయుట. ఉచితము అన్నటువంటి పదము మనకు ఉచితము కానీ ఆయనకు ఉచితము కాదు. ఇప్పుడు ఎవరైనా మనకు ఫ్రీగా కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇస్తుంటారు. మనము ఏ డబ్బు చెల్లించకుండా అవి మనం పొందుకుంటాం. కానీ గవర్నమెంట్ మాత్రము ఎవరికొకరికి డబ్బు కట్టవలసిందే. అట్లే ఉచితముగా నీతిమంతులుగా చేయుటలో దేవునికి అది ఉచితము కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపట్టాలి. దేవునికి స్తోత్రం. గనుక నీతిమంతులుగా తీర్చుటలో దేవుడు ఏమి చేశాడు, ఇది ఈరోజు మన అంశం. నీతిమంతులుగా చేయుటలో దేవుడు ఏ కార్యం చేశాడు, మనకు అది ఉచితముగా దొరికింది. గలతీ పత్రిక నుండియే మనము ధ్యానం చేయుచున్నాము. 1వ అధ్యాయము 4వ వచనము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతము దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఎట్లా దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు? ఒక దేవుని యొక్క చిత్తము అంటే దేవునికి ఒక ఇష్టము, అంటే దేవునికి ఒక సంకల్పం ఉంది, ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో తన కుమారుడైన యేసు క్రీస్తుని ఆయన ఈ లోకాలను పంపించి మృతికి అప్పగించాడు. యేసుక్రీస్తు తన్ను తాను మరణానికి అప్పగించుకున్నాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు. ఇది ఒక గొప్ప కార్యము, చరిత్రలో జరిగినటువంటి గొప్ప కార్యము. ఆ గొప్ప కార్యం అంతా ఎందుకు జరిగింది అంటే నన్ను ఈ దుష్ట కాలంలో నుండి విమోచించవలవనని, మనల్ని నీతిమంతులుగా చేయవలనని యేసుక్రీస్తు సిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు సిలువలో ఎందుకు మరణించాడు? మనము ఒక స్థితిలో ఉన్నాము, దుష్ట కాలంలో ఉన్నాము, దుష్ట లోకంలో ఉన్నాము, దుష్టత్వంతో ఉన్నాము. మనలను ఆయన ఉచితముగా విడుదల చేశాడు, విమోచించాడు, నీతిమంతులుగా చేశాడు. ఎట్లా అంటే తన ప్రాణమును పెట్టుట ద్వారా, యేసు రక్తము చెందించుట ద్వారా. అది ఆయన చేసిన కార్యము. ఆయన చేసిన కార్యము మీద మనకు నమ్మకం పుట్టింది. అది మన పాత్ర. అది తర్వాత మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు ఏంటంటే దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి ఆయన మృతికి అప్పగించాడు. కాబట్టి అంత గొప్ప కార్యము చేయుట ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడుచున్నాము. ఇదే విషయాన్ని పౌలు గారు రకరకాలుగా ఈ యొక్క గలతీ పత్రికలో చెప్పుతూ వస్తూ ఉన్నాడు.
ఒకటవ అధ్యాయంలో 15వ వచనంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని. అక్కడ ఒక మాట, తన కృప చేత. నీతిమంతులుగా ఎలాగు? జస్టిఫికేషన్ బై గ్రేస్, జస్టిఫికేషన్ బై ఫెయిత్, జస్టిఫికేషన్ బై హిస్ గ్రేస్, జస్టిఫికేషన్ బై మై ఫెయిత్. నీవు దేవుని దగ్గర సమాధానపరచబడ్డాము. మనమందరము నీతిమంతులుగా చేయబడుట అన్న ఒకటే, మన పాపము వలన దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి మనల్ని, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైనటువంటి మనలని ఆ కోపమును తొలగించి సమాధానము. మనము దేవుని దగ్గర ధైర్యంగా ఎందుకుంటామంటే, మన హృదయాలు మనల్ని దోషారోపణ చేయకుండా ధైర్యంగా ఎందుకుంటామంటే, ఆయన మనల్ని సమాధానపరుచుకున్నాడు. ఏం చేశాడు ఆయన అంటే, ఆయన కృప. కృప అంటే అన్మెరిటెడ్ లవ్. అంటే ఒక అర్హత చూచి ప్రేమించేది కాదు. ఏదో ఆయనకు మన మీద దయ కలిగింది, లేదో మన మీద ఆయనకు కనికరం పుట్టింది. ఆయన యొక్క నిత్య ప్రణాళికలో ఆయన కృప ద్వారా మనము నీతిమంతులుగా చేయబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన మీద ఆయనకు కనికరం పుట్టింది కాబట్టి మనము నీతిమంతులుగా చేయబడ్డాము. ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన ఇవన్నీ ఒకటే. ప్రేమన్నా, కృప అన్నా, దయ అన్నా, కనికరం అన్నా, ఇవన్నీ మన మీద చూపబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు అట్లా చూడ్డానికి కూడా ఆధారం దొరకనటువంటి జీవితాలు. చూడండి, మనము సొసైటీలో ఉన్నప్పుడు చాలామంది అడుక్కునేవారు అంతా. మనం ఎవరికి దానం చేయడానికి ఇష్టపడతాము? వారిని చూస్తే మనకు దయ పుడుతుంది, కనికరం పుడుతుంది. వారి స్థితిని చూచి అయ్యో అని అనిపడుతుంది. ఎంత దీన స్థితిలో ఉన్నారు, వీరికి కొంత సహాయం చేస్తే బాగుంటుందని మనకు అనపడుతుంది. ఇప్పుడు దేవుడు మనల్ని చూచినప్పుడు ఎటువంటి దీన స్థితిని చూశాడు తెలుసా అండి? ఎటువంటి దేవునికి కలిగినటువంటి కనికరములో ఏముందంటే గర్వం. నాకు నా అంత వాడు ఎవరు లేరు. ఉల్టా అన్నమాట. మనం దీనస్థితిలో, పేదరికంలో ఉన్నప్పుడు కనికరపడడంలో ఒక న్యాయం ఉంది. నాకెవ్వరు అవసరం లేదు, నేను ఏమైనా చేయగలను, నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నాకేం తక్కువ. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి మీద మన కనికరం పుడుతుందా? మనకి ఇవ్వాలని అనిపిస్తుందా? అనపడదు. కానీ దేవునికి అనిపించింది. హల్లెలూయా. అది దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృపలో ఎంత గర్విష్ఠులైనా, ఎంత ఆయన ఎన్నిసార్లు సువార్త తీసుకొని వస్తే మనము ఎదురు తిరిగినా, ఎన్నిసార్లు అవిధేయత చూపించినా, ఎన్నిసార్లు మనం మన వీపు ఆయన వైపు తిప్పినా, ఎన్నిసార్లు ఆయనకు అవమానకరంగా జీవించినా, ఆయన మన మీద కనికరం పుట్టింది చూడండి. అది కృపలో ఉన్నటువంటి గొప్పది. దాని ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడ్డాం. కానీ కొంతమంది అనుకుంటారు, 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనంలో, గలతీ పత్రికలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడితే ఇంకా కృప ఎందుకు? కృపలో నుండి, క్రీస్తు నుండి మీరు
కంప్లీట్గా తొలగిపోయి ఉన్నారు. ఈరోజు మనం కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో, నా నీతికి ఆధారమగు దేవా అంటే, నాకు నీ ద్వారానే నీతిగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నేను చేయబడతాను. క్రీస్తు మరణము పునరుద్ధానాలకు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని కృప ద్వారా, 2వ అధ్యాయము 20వ వచనము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుడు. ఏమైంది? నన్ను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? నిన్ను నన్ను నీతిమంతులుగా చేయవలనని, రక్షింపవలనని, విమోచింపవలనని. ఇవన్నీ మళ్ళీ ఒకటే మాటలు. నీతిమంతులుగా చేయబడడం అన్న ఒకటే, దేవునితో సమాధానపరచబడ్డాము అన్న ఒకటే, రక్షించబడ్డాము అన్న ఒకటే, విమోచించబడ్డామన్న ఒకటే. ఇవన్నీ మన జీవితంలో జరిగాయి. ఒకవేళ జరగకపోతే, ఒకవేళ ఆ నిశ్చయత లేకపోతే, దేవుని దగ్గర నేను సమాధానంగా ఉన్నాను అన్నటువంటిది లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు, మనలో విశ్వాసంను పుట్టిస్తాడు. మన కన్నుల ఎదుట యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టుగా, నా కొరకు వేయబడినట్టుగా కనపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి వచనము 3వ అధ్యాయంలో, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. నా కొరకు సిలువ వేయబడ్డాడు, నా కొరకు రక్తం గార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అన్నటువంటిది మనకు జ్ఞానము కలుగుతుంది. దేవుడు నా కొరకు ఏమి చేశాడు? సిలువ వేయబడినట్టుగా మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. సిలువ మరణము, సిలువ మరణము, సిలువ మరణము, ఆ కార్యం జరిగింది. అరే, దేవుడే ఈ లోకానికి వచ్చి చనిపోవటం అన్నటువంటిది ఎంత విచిత్రం వినడానికి. అన్ని అద్భుతాలు చేశాడు, అంతమందిని స్వస్థ చేశాడు, అంత చనిపోయిన వారిని లేపాడు. తను తాను ఎందుకు రక్షించుకోలేదు? ఎందుకు అంత అవమానకరమైనటువంటి సిలువనెక్కాడు యేసుక్రీస్తు? నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించవలెనని ఆయన ఆ గొప్ప కార్యం చేశాడు. చాలా మంది మనం గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళను మనం వింటూ ఉంటాం. పలానా వ్యక్తి ఇది చేశాడు, ఇది సాధించాడు, ఇది కష్టపడ్డాడు. వారిని మనం తలుచుకుంటూ ఉంటాం. వారి పేర్లను మనము, వారి యొక్క విగ్రహాలను అక్కడక్కడ పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు గొప్ప కార్యాలు చేశారు. ఆ గొప్ప కార్యాల వలన ఏదో కొంత మనకు లాభము, మన సమాజానికి, మన దేశానికి లాభము. మరి ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు శిలువ మీద రక్తం కాచి ప్రాణం పెట్టాడు. అట్లా చేయుట ద్వారా నాకేంటి లాభము? ముందు చెప్పినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, లేకపోతే ఒక గుంపులు, లేకపోతే కొన్ని సంస్థలు, వాళ్ళు చేసిన కార్యాల వలన ప్రజలకు మేలు జరిగింది. మరి ఈయన సిలువలో ప్రాణం పెట్టుట ద్వారా ఎవరికి మేలు జరిగింది? ఏం మేలు జరిగింది?
నేను దేవునితో సమాధానపరచబడ్డాను, నేను విమోచించబడ్డాను, దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు. దేవునికి వందనాలు, స్తోత్రం. దీనివల్ల నిత్య జీవము అన్న వాగ్దానం మనకు దొరికింది. అది మనము వేరే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. నీతిమంతులుగా చేయబడ్డం అయితే లాభం ఏంటి? అది వేరే అంశం. చూడండి, 3వ అధ్యాయము 8వ వాక్యము, గలతీ పత్రిక 3:8. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూను ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. ఇక్కడ మన విశ్వాస మూలంగా, అది తర్వాత మనం ధ్యానం చేద్దాం. 13వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసములన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఈ వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆయన చేసిన కార్యం ఉంది, మన పాత్ర ఉంది, ప్రతిఫలం కూడా ఉంది. ఇప్పుడు మన గురి, ఆయన ఏం చేశాడు? క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇంకొక దగ్గర ఉంది, 1 యోహాను పత్రికలో, ఆయన మన కోసము పాపిగా ఎంచబడ్డాడు. నంబర్ 1, మన పాపము ఆయన మీద వేయబడింది. నంబర్ 2, మనకు రావలసినటువంటి శాపము ఆయన మీద వేయబడింది. క్రీస్తు శిలువలో వేలాడబడము అన్నటువంటిది శరీర సంబంధమైనటువంటి శ్రమ కంటే మనకు రావలసినటువంటి శిక్ష, శాపము ఆయన మీద వేయబడిట, అది ఎంతో బరువు, భారము. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, నాకు ధర్మశాస్త్రము వలన రావలసిన శిక్షలన్నీ నేను అనుభవించలేదు, నేను అస్సలు అనుభవించలేదు. ఎన్ని తప్పులు చేశాను నేను, నీవు ఎన్ని తప్పులు చేశావు, వాటన్నిటికీ శిక్ష వచ్చిందండి. న్యాయంగా శిక్ష రావాలి కదా, న్యాయముగా శిక్ష రావాలి. కానీ మనకేం శిక్ష లేదు. మరి ఈ శిక్ష అంతా ఎక్కడ పోయింది అంటే యేసుక్రీస్తు మీద వేయబడింది. యేసుక్రీస్తు మీద ఎంతమంది శిక్షలు, ఎంతమందికి రావాల్సిన శిక్షలు, ఎంతమంది మీద ఉన్నటువంటి శాపము, భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతము వరకు భూమి మీద ఉన్నటువంటి ప్రజల యొక్క పాప ఫలితమైన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు మీద మోపబడింది. మోపబడింది. ఆ కార్యమును మనం గుర్తించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు పాఠం. ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు మనము రక్షించబడ్డాం. నేను రక్షించబడ్డాను ఎట్లా? నేను విమోచించబడ్డాను ఎట్లా? నేను నీతిమంతుడిగా చేయబడ్డాను ఎట్లా? అంటే ఇట్లా దేవుడు కార్యం చేసి, అవి ఉచితం కాదు, మనకొచ్చింది ఉచితము. కానీ ఆయన శిలువ మీద ప్రాణము పెట్టేంతగా ఖర్చు చేయబడ్డాడు, అంత వెల చెల్లించాడు. దేవుని స్తోత్రం. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడింది. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? శిలువ మీద శాపగ్రస్తుడు.
ఎవరిని మనం శపిస్తాం తెలుసా అండి? ఎవరిని తప్పు చేస్తే దేవుడు నిన్ను శిక్షించునుగాక అని శపిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము లేనివాడు, అయినా ఎందుకు ఆయన మీద శాపం? మనలను విమోచించుట కొరకై. ఈ మాటలు వింటుండగా మన మనస్సు రక్షణ లేనటువంటి వారైతే, ఇదిగో క్రీస్తు సిలువ వేయబడినట్టుగా నీ కన్నుల ఎదుట ప్రదర్శించబడుతున్నాడు. రక్షించబడినటువంటి వారు, విమోచన నిశ్చయిత కలిగినటువంటి వారు కృతజ్ఞత చెల్లించువారుగా ఉండాలి. 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏం జరిగింది? మనల్ని దత్తపుత్రులను చేసుకోవాలని, మనల్ని విమోచించవాలని, నీతిమంతులుగా చేయాలని ఆయన తన కుమారుని పంపాడు. ఇవన్నీ దేవుని ద్వారా జరిగిన కార్యాలను మనము చూసుకుంటున్నాం. కుమారుని పంపాను. ఎట్లా పంపాను? స్త్రీ యందు పుట్టి. మూడవది, ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడుట అంటే ధర్మశాస్త్రాసారుగా జీవించకుండా ఉంటే రావలసిన శిక్షలకు లోబడుట. లోబడుట అంటే దాని ప్రకారం చేయుట కాదు. లోబడుట అంటే, అయ్యా ఇదిగో వీళ్ళందరూ చేసిన పాపాలకు నీ 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 రాజ్యాంగము వర్తింప చేస్తే శిక్షలు రావాలి. ఆ శిక్ష నా మీద వేయండి. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయనంటే ధర్మశాస్త్రము ద్వారా రావాల్సినటువంటి శిక్షలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. ఆయన మీద వేయబడ్డాయి. చాలాసార్లు మనం చేసిన తప్పుకు శిక్ష రాలేదనుకోండి, మనం ఎంత సంతోషపడతాం కదా. బా, శిక్ష నేను తప్పు చేశాను కానీ నాకు రాలేదు, దేవానికి స్తోత్రం. ఎంత నేను తప్పు చేసినా కానీ రాలేదు నాకు శిక్ష అని మనం చాలా సంతోషపడతాం. కానీ ఆ శిక్షను ఒకరు భరించారు. ఆ శిక్షను ఒకరు మోసారు. దేవుని యొక్క న్యాయము దేవుని యొక్క విశ్వ న్యాయము, దేవునికి ఒక నీతి ఉన్నది. ఆ నీతిలో ప్రతి తప్పుకు శిక్ష ఉంటుంది. ఎవరో ఒకరు భరించాలి. ఆ భరించేది యేసుక్రీస్తు భరించారు. మనం ఎన్ని శిక్షలు తప్పించుకుంటాము, ఎన్ని శిక్షల నుంచి మనం తప్పు చేసి కూడా ఆ శిక్ష రాకుంటే బాగుంటుంది అని మనం అనుకుంటాం. అది సాధారణంగా ఎవరైనా అలాగనే ఆలోచిస్తారు. ఇవన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. 4వ అధ్యాయము 23వ వాక్యం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఇప్పుడు వాగ్దానమును బట్టి పుట్టిన వారు అన్న ఒకటే, రక్షించబడిన వారు అన్న ఒకటే, నీతిమంతులుగా చేయబడ్డారన్న ఒకటే. దాసి వలన పుట్టిన వారు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలు వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఒక ఆయన ఇస్సాకు అన్నటువంటి వ్యక్తి ఎట్లా పుట్టాడు అంటే వాగ్దానమును బట్టి పుట్టాడు.
ఎవరికి పుట్టాడు? అబ్రహాముకు పుట్టాడు. మరలా ఉల్టా, అబ్రాహ్మునకు ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. అబ్రాము సంతానము ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రాము గారి గురించి. అబ్రాముకు వాగ్దానం, ఏం వాగ్దానం చేశాడు? నీ సంతానము యందు నేను సర్వజనులను ఆశీర్వదిస్తాను, విమోచిస్తాను, నీతిమంతులుగా చేస్తాను. నీ సంతానమునందు, ఆ సంతానము యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము వాగ్దానమును బట్టి పుట్టినటువంటి వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ అధ్యాయము 28వ వచనంలో కూడా, సహోదరులలో మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. వాగ్దానములను బట్టి పుట్టినటువంటి వారు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా దాన్ని కనెక్ట్ చేస్తున్నాడో. పాత నిబంధన, చరిత్ర, క్రొత్త నిబంధన, వీటినన్నిటినీ కలిపి, వాటినన్నిటినీ కలపడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే నెరవేర్పు. నెరవేర్పు. ఈ మాటలు పౌలు గారు చెప్పడానికి గల కారణం ఏంటంటే, తను జీవిస్తున్నటువంటి కాలంలో ఉన్నటువంటి దేవుని ప్రజలుగా ఎంచబడుతున్నటువంటి వాళ్ళందరూ చరిత్రలోనికి వెళ్ళి అక్కడే ఉన్నారు. ఇంకా చరిత్రలోనికి వెళ్ళారు. అక్కడ అబ్రాహం గారు కనపడుతున్నారు. అబ్బా, అబ్రాహం గారు ఎంత గొప్పవాడు, ఎంత నీతిమంతుడు, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలను దేవుడు చూశాడు, దేవుణ్ణి చూశాడు అని అక్కడికే ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడి నుండి ఇక్కడి వరకు, కొత్త నిబంధన వరకు, మనం మాట్లాడుతున్న సమయం వరకు అన్ని కలిపి ఒక నిత్యత్వానికి సంబంధించినటువంటిది, ఒక సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. అదేంటంటే క్రీస్తులో. నువ్వు ఏది మాట్లాడు బైబిల్లో, అది క్రీస్తుకు ముడిపడి ఉంటుంది. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో రాయునుగాక. చరిత్రకే పరిమితం కాదు. చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులు దానికే పరిమితం. వారి కాల పరిమితి అంతటితో ముగించబడలేదు. అబ్రహాము గారు 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ నిలువరమైనటువంటి పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. వాగ్దాన భూమిలో ప్రవేశించాడు, కానీ నాకు వద్దు. కనానులో ప్రవేశించాడు, నాకు వద్దు. ఇక్కడ ఇల్లు వద్దు, నాకు గుడారమే కావాలి. నా ఇల్లు, నా పర్మనెంట్ హౌస్ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఆయననే. ఆయన దాదాపుగా 6000 సంవత్సరాల క్రితం జీవించినటువంటి ఒక వ్యక్తి ఇంకా మనల్ని తన విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు వాగ్దానము చేశాడు. ఏం వాగ్దానం చేశాడు? మానవాళందరికీ ఒక వాగ్దానము. ఏంటి? క్రీస్తు. ఆ క్రీస్తుని తీసుకొని ఏం చేయాలి సార్? మనకు ఎవరైనా వాగ్దానం, ఐఎమ్ ప్రామిసింగ్ అంటే ఏమిస్తారు? ఏమి తొందరగా ఇవ్వండి అని మనం చాలా ఆశ. ఆ పదం అంటే చాలా ఇష్టం. మనం వాగ్దానాలు అంటే చాలా చాలా ఇష్టం. ఏదైనా మనకు దొరుకుతుందా అని. దేవుడు మానవులందరికీ ఒక ఫైనల్ వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానము యేసుక్రీస్తునందు విమోచన. నీకు కావాలా? నీకు విమోచన కావాలన్నా, రక్షణ కావాలన్నా, దేవుడు నీకు నీతిమంతులుగా చేయాలనుకుంటున్నాడు. నీకు అది కావాలంటే, ఇదిగో దేవుడు చేసిన కార్యం యందు నువ్వు మనసు ఉంచితే, విశ్వాసం ఉంచితే, నాకు రావలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేయబడింది అని మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే, ఆ వాగ్దానం మనం పొందుకున్నటువంటి వారం అవుతాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన. వాక్యమైన ప్రభా,
యేసుక్రీస్తు ప్రభువా, నాకు రావలసిన శిక్ష అంతా ప్రభువా నువ్వు నీ మీద వేయబడింది. ప్రభువా, నీవు నన్ను కనికరించడానికి నా దగ్గర ఏది లేదు ప్రభువా. ఇంకా ప్రభువా, నేను వ్యతిరేకంగా తిరిగినటువంటి దినములలో నీవు కనికరించావు, కృప చూపించావు. మాకు రావలసిన శిక్షను, శాపాన్ని నీ మీద వేయబడింది. మమ్మల్ని ఉచితముగా, మాకైతే ఉచితంగా ఈ విమోచన దయచేసావు. నీ వందనాలు నాయన. ఎట్టి విమోచన కార్యమును నాయన మేమందరము గుర్తించినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, మన కొరకై ప్రాణం పెట్టినటువంటి, రక్తం కార్చినటువంటి, శాపమైనటువంటి యేసుక్రీస్తు కృప, మన పాపములను ఒప్పింపచేసి క్రీస్తే నా ప్రభు రక్షకుడు అని ఒప్పింప చేయగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.